భారతదేశంలో 21వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు దాదాపు 15 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పోలియో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2,25,00,000 మంది ఉన్నటువంటి చిన్నారుల్ని కాపాడడమే లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భారతదేశం దాదాపుగా 2011 నుండి కూడా పోలియో రహిత దేశంగా గుర్తించబడింది. 2014లో అధికారికంగా కూడా భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. అయితే ఇటీవల కాలంలో మన పొరుగున్నటువంటి పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ పోలియో వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నందున భవిష్యత్తులో భారతదేశంలో జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1315 చోట్ల ఈ విధమైనటువంటి పోలియో వ్యాక్సిన్ ఇచ్చేటువంటి సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలల్లో, బస్టాండ్లలో, ప్రభుత్వ హాస్పిటల్లో అనేక రకాలుగా వ్యాక్సిన్ అందరికీ అందజేయాలి, మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు కేంద్రాలని నిర్వహించడం జరిగింది. మరి దీని అందరికీ కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులంతా కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 3 రోజుల కార్యక్రమంలో మీరంతా మీ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇందులో మరి ఈ వ్యాక్సిన్ ఇచ్చేటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఏదైతే ఆరోగ్య వైద్య శాఖ పెద్ద ఎత్తున ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మా మిత్రులు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా పెద్ద ఎత్తున దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టున్నారు. ఆశా వర్కర్లు కానీ, ఐసిడిఎస్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది కానీ వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాను.